పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రోజు థియేటర్లో సందడి చేసింది. అయితే ఈ సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పేసి కూడా అభిమానులు ఎంతో కేరింతలు కొట్టినారు. ప్రస్తుతం అనంతపురం నగరంలోని ఒక థియేటర్ వద్ద ఉన్నాం. చూడొచ్చు అభిమానులంతా కూడా ఎంతో సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే ప్రీమియం షోలు కూడా పూర్తయిన సందర్భంగా థియేటర్ ముందర అభిమానులంతా కూడా ఎంతో సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మూవీ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది అసలు? చాలా బాగుంది. ఏం మెసేజ్ ఇచ్చారు? చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చెప్పండి, ఎలా ఉంది అసలు? చాలా బాగుందండి. చెప్పండి, ఏదో మంచి మెసేజ్ ఇచ్చారు మూవీ నుంచి. చెప్పండి, ఎలా ఉంది? అన్ని మూవీస్ కన్నా ఈ మూవీస్ చాలా బాగుంది. మంచి మెసేజ్ ఇచ్చాడు. జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తే తెలుస్తుంది దాని గురించి. ఆపరేషన్ సింధూర్ అండ్ ప్రజలకు ఏ విధంగా ఉండాలా అనేది చాలా బాగుందండి. అవును, పవన్ కళ్యాణ్కి హైప్ అవసరం లేదండి, పేరులోనే ఉంది హైప్లో అది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో మరో ఘట్టం ఇది ఫిలిం, మరో చెప్పుకోదగ్గట్టిన మూవీ. ఎక్సలెంట్. ప్రజలు చూడాలి, ప్రజలే అర్థం చెప్తారు, డిసైడ్ చేస్తారు. చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ. అంటే ప్రీమియం షోలు కూడా లేని పరిస్థితుంది. షో చేశారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ప్రమోషన్స్తో హైప్ క్రియేట్ చేస్తారు. కాకపోతే ఈ సినిమాకి ఎక్కడ కూడా హైప్ లేదు అసలు. ఏంటి అసలు? ప్రేక్షకులకు దగ్గర అయ్యే సినిమా, దీనికి ప్రమోషన్స్ అవసరం లేని సినిమా. ఇది 100% ప్రజలకు చేరుతుంది. చాలా అద్భుతంగా వచ్చిన సినిమా. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఖచ్చితంగా ప్రజలకు దీనికి మెసేజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాకు ప్రజలే పబ్లిసిటీ చేసుకుంటారు, ప్రజలే దీన్ని ఎంటర్టైన్ చేస్తారు. మరికొంతమంది చెప్పండి, మూవీ ఎలా ఉంది అసలు? మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే భారీ హంగామాలు, టీవీస్లో ఇంటర్వ్యూస్, పూర్తి హైప్లో ఉంటుంది. అట్లాంటిది చాలా సైలెంట్గా థియేటర్లోకి వచ్చింది మూవీ. అసలు సినిమా ఎలా ఉంది? హిట్ అయింది సినిమాని మనం ఎక్కడే కానీ పేరు పెట్టే విధంగా హరీష్ శంకర్ గారు ఆల్రెడీ కల్ట్ ఫ్యాన్ అనమాట ఆయన పవన్ కళ్యాణ్ గారికి. ఆ విధంగా తీసుకురాలే సినిమాని. ప్రతి షాట్లోనే పవన్ కళ్యాణ్ గారు హీరోయిజం కావచ్చు, ఆయన చేస్తానే పొలిటికల్గా ఆయన చేస్తానే యాక్టివిటీస్, ఏదైతే పర్యావరణ పరిరక్షణ, అటవీ శాఖలో సంబంధించి ఆయన చేస్తానే బయట చేస్తానే పనితీరు సినిమాలో కూడా అది ఎలివేట్ చేసి ఎక్సలెంట్గా చూపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు అన్నట్లు ప్రమోషన్స్ లేవు, పబ్లిసిటీ లేవు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రమోషన్ అండి. ఆయన సినిమాకి పబ్లిసిటీ ఏంది, ప్రమోషన్ ఏంది. ఆయన జస్ట్ కాల్ కదిపితే సెన్సేషన్, కాలర్ ఎగిరేస్తే బ్లాక్ బాస్టర్. దానికి మించిన కలెక్షన్స్ ఏమున్నాయా? మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు మూవీ ఎలా ఉంది? అసలు పవన్ కళ్యాణ్ కొత్తగా యాక్షన్ చేశారని చెప్పారు. అంటే పొలిటికల్గా ఉన్న డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అయితే సినిమా ఓరియంటెడ్, అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని చెప్తున్నారు. ఎలాంటి మెసేజ్ ఇచ్చారు, ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క హీరో తన డబ్బు కోసము, సినిమా కోసము చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అతని నిత్య జీవితంలో, అతను రాజకీయంలో కానీ సినిమా పరంగా కానీ ప్రతి ఒక్క ప్రజలకు మెసేజ్ వారంటెడ్గానే ఉంటుంది. నిత్య జీవితం సినిమా అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మంచి చేసేది. కానీ మన హిందూ దేశంలో ఉన్న సినిమాని, మన హిందూ దేశంలో ప్రతి ఒక్క హిందువుగానే సినిమా చాలా గర్వంగా చూసే సినిమాలా ఉంది ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువుకి మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. హరీష్ శంకర్ గారు ఎందుకంటే గొప్ప అభిమాని పవన్ కళ్యాణ్ గారికి. అందుకని అతని అభిమానాన్ని చాటుకునే విధంగా సినిమా చాలా గొప్పగా ఉంది. ఓజీ సినిమా ఎట్లా దానికి డబల్గా ఉంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది. దీంతోడుగా ప్రతి ఒక్క యూత్ కానీ, లవ్ స్టోరీ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, హిందూయిజం కానీ ప్రతి ఒక్కటి చాలా సూపర్గా ఉంది. సినిమా బ్లాక్ బాస్టర్. సినిమా అంటే ఫైటింగ్లు, పాటలే కాదు, ఆయన ఏది చేసినా స్పెషల్గానే ఉంటుంది. సినిమా మాత్రం చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉంది. చాలా బాగుంది మూవీ. పవన్ కళ్యాణ్ గారు మంచి మెసేజ్ ఓరియంటెడ్తో సినిమాతో వచ్చారండి. మా అందరికీ ఉగాది, రంజాన్ ఈ సినిమాతో మొదలైనట్టే. అలాగే డ్యాన్స్తో కూడా మా అందరినీ అలరించాలని చెప్పొచ్చండి. ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు. ఏదైతే ఎప్పుడు కూడా ఫ్యాన్ బేస్డ్ మూవీ తీసే పవన్ కళ్యాణ్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా, అలాగే హిందుత్వాన్ని కూడా పెంపొంచే విధంగా, అలాగే పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇక్కడ మూవీ తీశాడని చెప్పారు. అయితే ఉగాది పండుగకి పవన్ కళ్యాణ్ మరొకసారి బ్లాక్ బాస్టర్ కొట్టారని చెప్పేసి అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.